హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? బయట ఫాస్ట్ ఫుడ్కి ఎడిట్ అయిన వాళ్ళు తినకుండా ఉండలేరు కదా. బయట ఫాస్ట్ ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకోలేము. సో ఇలా ఎందుకని మేము ఇంట్లోనే బజ్జీలు ప్లాన్ చేసాం. ముందుగా 4 అరటికాయలు తీసుకొని ఈ విధంగా పీలప్ చేసాం. పీలప్ చేశాక బజ్జీల కోసం ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 కిలో శనగపిండి తీసుకున్నాం. ఎలాగో అరటికాయ బజ్జీలు వేస్తున్నాం కదని ఆనియన్ బజ్జీ కూడా ట్రై చేసాం. దానికోసం 3 ఆనియన్స్ కూడా తీసుకున్నాం. ఆనియన్స్ని పీలప్ చేసి ఈ విధంగా చక్కీలా కట్ చేసుకోవాలి. ఆనియన్ బజ్జీ అనేది రౌండ్ చక్కీలా చేసుకోవాలి. అలా అయితే బాగా వేగి తినడానికి బాగుంటుంది. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, లేకపోతే చెయ్యి కట్ అయిపోతుంది. ఈ విధంగా ఫాస్ట్ ఫుడ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మ్యాక్సిమం బయట ఫాస్ట్ ఫుడ్ తినడం కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినడం చాలా మంచిది. ఇక మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం. ముందుగా బౌల్ తీసుకొని బౌల్లో సరిపడినంత ఉప్పు వేసుకొని తర్వాత పచ్చిమిర్చిని పేస్ట్గా చేసుకొని అందులో వేసుకొని అందులోకి శనగపిండిని వేసి బాగా కలిగి తిప్పాలి. అందులో సరిపడినంత వాటర్ వేసి బాగా కలిగి తిప్పుకోవాలి. మరీ ముద్దగా కాకుండా మరీ పలచగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి. ఈ కలపడంలోనే బజ్జీలు అనేవి మంచిగా వస్తాయి. సాల్ట్ అది ఎలా ఉందో చూసుకొని మనం బజ్జీల్లోకి రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో జొన్న కంకులతో గారెలు చేసాం, చాలా బాగా వచ్చాయి. ఆ వీడియోని పైన ఐకార్డులో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. మన వీడియోస్ని ఎవరికైతే వంటలు నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా మన మిశ్రమం అనేది రెడీ అయిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకొని ఈ మిశ్రమంలో మనం కోసి ఉంచుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా వేసి ఆ ఆయిల్లో వేస్తుండాలి. ఇది అంటికాయ. ఇదేంటి ముద్ద? శనగపిండి. శనగపిండి ఏడు కలిపి శనగపిండి, పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర 3 ఎమ్ములు మిర్చి ఆడిచ్చేసి పచ్చిమిర్చిను అల్లము జీలకర్ర మిక్సీ చేసావు. ఆ పిండిలో ముద్దగా ఆ విధంగా కలిపావా? కలిపేసి అరటికాయ ఏ విధంగా కోసావు, అలా సన్నగా ఈనెలా కోసుకొని అందులో వేసావు. ఆయిల్ మరిగాక ఇది వేస్తాం. అరటికాయ బజ్జి ముంచేసి ఉబ్బడానికి అందులో ఏదో కలుపుతారు కదమ్మా? కలుపుతారా? అది సోడా కొండ కలిపితే ఉప్పు లోబ్ అవుతాయి. వంట కారమా? కలుపుకోకండి మన కారంతో. బేకింగ్ సోడా కలిపితే కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. కానీ అవి అనారోగ్యం కనుక అవి కలుపుకుంటా నార్మల్గానే వండుతాను. చూడండి బజ్జీలు ఎలా ఉబ్బుతున్నాయో. ఏంటంటే అరటికాయలని ఇలా పిలప్ చేసి ఇలా నీట్గా సన్నగా కోసుకోవాలి. ఆనియన్స్ కూడా పిలప్ చేసి అలా
సన్నగా చెక్కీలా కోసుకున్నాం అనుకోండి. తర్వాత శనగపిండి, అందులోకి పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వీటిని మిక్సీ చేసి ఆ పిండితో వాటర్ పోసుకొని నీట్గా కలుపుకోవాలి ఉండలు లేకుండా. అందులో తగినంత సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసి నీట్గా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం కోసించుకున్నటువంటి ముక్కల్ని అందులో ముంచి ఆయిల్లో వేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతాయి. చూడండి బజ్జీలు రెడీ. చూడండి ఈ విధంగా రెడీ అవుతాయి. అండ్ ఇలాంటి పరికరంలో వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఆయిల్గా ఉండకుండా ఆయిల్ అనేది పోతుంది, బాగుంటుంది. సో ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి. మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కొంచెం ముద్దగా ఉందంట, సో వాటర్ పోసి కొంచెం పలచగా చేస్తున్నారు. మరీ ముద్దగా ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. సో కొంచెం పలచగా చేసుకుంటే నీట్గా ఉంటుంది. అదండి ఆ విధంగా. ఇందులో యాక్చువల్గా మనం కలర్ ఏం కలపలేదు. బయట ఏంటంటే కలర్ కలుపుతారు, సో అవి కొంచెం రెడ్డిష్గా ఉంటాయి. మనది ఏంటంటే నేచురల్గా చేస్తున్నాం. యాక్చువల్గా ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అనేది తినకూడదు, కానీ మనం ఫాస్ట్ ఫుడ్కి ఎడిట్ అయిపోయాం కదా. సో బయట తినేదానికన్నా ఇంట్లో వండుకొని తినేదానికి బాగుంటుంది కదా. సో ఇలా ప్రిపేర్ చేస్తున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఎవరైతే కుకింగ్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తుంటాయి. సో డూ సబ్స్క్రైబ్. ఇలా ఒక 10 minutes వేపుకుంటే సరిపోతుంది. మనకు తెలిసిపోతుంది కలర్ మారే దాన్ని బట్టి బయట తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ బజ్జీ చేద్దాం. ఇలా ఫాస్ట్ ఫుడ్ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. కానీ బయట తినేదానికన్నా ఇంట్లో ఇలా వండుకొని తింటే చాలా మంచిది కదా. ఆనియన్ బజ్జీ ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి, ఆనియన్ బజ్జీ ఏంటంటే ఆనియన్స్ అనేవి బాగా ఉడకాల్సి ఉంటుంది, అప్పుడు వాటి టేస్ట్ అనేది బాగుంటుంది. సో కాసేపు ఇవి ఎక్కువ టైం పడుతుంది ఆగడానికి.
తిరిగి. యాక్చువల్గా మేము ఏంటంటే 4 అరటికాయలు 3 ఆనియన్స్ కట్ చేసాం. దానికి దగ్గర 1/2 కిలో శనగపిండి అయితే తీసుకున్నాం. చూద్దాం ఎన్ని అవుతాయో. ఇలా ఏగాక తీసుకోవాలి, మరి రెడ్డిష్గా మాడిపోకుండా చూసుకుంటే. ఏదమ్మా ఎలాగొన్నాయి టేస్ట్ చూస్తాను. ఏదో ముక్కగా ఎలాగొందో చూద్దాం. ఇది ఆనియన్ ఇదే. బాగా ఉడికింది, వేడి వేడిగా భలే ఉన్నాయి. ఆనియన్ బజ్జీ అయితే అదిరింది. అంటికాయ బజ్జీ చూద్దాం. ఇది అంటికాయ బజ్జీ చూద్దాం. బాగుంది. టేస్ట్ అదిరింది భయ్యా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని చూసే వాళ్ళు లైక్ చేయండి మర్చిపోకుండా. ఇది ఈ విధంగా బజ్జీలు అయితే రెడీ అయ్యి టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి మన వీడియోస్ని సజెస్ట్ చేయండి. ఇక ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.